అంటే దేశీయంగా విమానాల తయారీ తయారు చేసి తక్కువ ధరకి ఎక్కువ ఇంధనం ఖర్చు అవ్వకుండా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయితే ప్రతి ఒక్కరికి అందుబాటులో ధర తీసుకురావచ్చా లేదా? తీసుకురావచ్చు. అది కూడా కెపాసిటీ మ్యాక్సిమం 100-150 సీట్లు పట్టే కెపాసిటీ ఉన్న ఫ్లైట్ అయితే ఇంకా తక్కువ పడుతుందిగా, ఎదగడానికి ఈజీ అవుతుందిగా. కార్గోస్ వాటికి వేరేగా వాడుకుందాం. అంత ఇంటర్నల్గా ఏవైతే రాష్ట్రాల మధ్య లేదా నగరాల మధ్య ఉండేదానికి ఈ విధంగా ఒప్పందం చేయడానికి ఇది ఒక బేజం వేస్తుంది. ఇది ఒకసారి మనం చూడొచ్చు. దేశీయ విమానాల తయారీ ఎంబ్రాయర్ అద్వానీ భాగస్వామ్య ఒప్పందం ఎంబ్రాయర్ అదానీ భాగస్వామ్య ఒప్పందం కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి. ఇక్కడ ఒకసారి చూస్తే రామ్మోహన్ నాయుడు గారు అలాగే ఎంఓయూ కుదుర్చుకుంటున్న అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ప్రెసిడెంట్ సిఇఓ ఆశిష్ రాజవంశీ, ఎంబ్రాయర్ ప్రెసిడెంట్ సిఇఓ అర్జున్ మైజర్ నేతృత్వంలో పౌర విమానయాన కార్యదర్శి సమీర్ కుమార్ సిన్హా, రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్, ఏరోనాటికల్ అంటే అన్ని విభాగాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. దేశంలో అత్యధిక డిమాండ్ ఉన్న 80 నుంచి 150 సీట్ల విమానాలు ఇక్కడే తయారు చేసే వ్యవస్థ ఏర్పాటు కోసం అదానీ గ్రూప్ బ్రెజిల్కి చెందిన ఎంబ్రాయర్ మధ్య అవగాహన కుదుర్చుకుంది. బ్రెజిల్ అంటే దక్షిణ అమెరికా ఖండం, దక్షిణ కాంటినెంటల్ సంబంధం. అంటే ప్రతిదీ కూడా భారత్కు సంబంధించి, భారత్లో ఉండే పౌరులకు సంబంధించి ఇక్కడ ఉండే జీవన ప్రమాణం ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క తలసరి ఆదాయం ఎంత ఉంటుంది, వాళ్ళకి ఏ రకంగా చేయొచ్చు అంటే ప్రతి వ్యక్తిని కూడా మినిమం అబోవ్ మిడిల్ క్లాస్కు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తుంది. ఇలాంటివన్నీ మనం ఇవన్నీ సామాన్యుడికి తిండి పెడతాయా అనే ధోరణి నుంచి మెల్లమెల్లగా తీసుకోవడం రావడం వల్లే ఈ అభివృద్ధి పరోక్షంగా దానికి లింకప్ అయి ఉంటుందన్నది